కానీ అనుకోకుండా మనసు ప్రేరేపణ కలిగి వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోయాను. దానివల్ల నేను మరి సంఘ బిడ్డల యొక్క దైవ సేవకులతో ఉండి ఈ మంచి శుభకార్యాన్ని నేను విషయంలో అందుకోలేకపోయాను, క్షమించండి. ఇలాంటి శుభకార్యాలకి ఇంకా అనేక బిడ్డలు దేవుని సన్నిధిలో ముందుకొస్తూ మరి దేవుని బిడ్డలు మరి దేవుని రాజ్యం కొరకు బిడ్డలు సిద్ధపడుతూ ఉండగా మరి మనమందరం సిద్ధపాటు కలిగి బిడ్డలను బలపరచుదుము గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం నుండి, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం నుండి కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియపరచుకుంటున్నాం. అలాగే నన్ను ఎంతగానో ప్రేమించి నన్ను సొంత మరి అన్నలాగా ప్రేమిస్తూ అన్ని విషయాలు పంచుకుంటూ మరి నన్ను చేరదీసిన దైవజనులు అన్నయ్య గారికి, ఆనోక్ అన్నయ్య గారికి ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే మనవలే పరిశుద్ధుల సంఘములన్నిట్లో కూడి ఉన్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నా సహదాసులు, నా సహోదరులు, ఎక్కువగా ప్రయాసపడుతున్న ప్రభు సేవనందున్న దైవజనులందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియపరచుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ అంతటను మారు మనసు పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా దీర్ఘ శాంతిని, దీర్ఘ కాలాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం ఈ స్థలంలో పునరుద్ధానం చెందాం, రక్షించబడ్డాం. రక్షించబడకుండా పునరుద్ధానం చెందకుండా ఉన్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారి కొరకు కూడా ప్రభువారు వేచి చూస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆ బిడ్డలందరి కొరకు మనం ప్రార్థన చేస్తూ, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని ప్రచురిస్తూ, మన వలే మన తోటి సహోదరులు కూడా మారు మనసు పొంది మనతో ఏకీభవించి మన తండ్రి అయిన దేవుని రెండవ రాకడలో మనమందరము ఆయనతో పాటు వెళ్ళడానికి ఇంకా సమయాన్ని మన కొరకు ప్రభువారు వేచి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. అలాగే ఇంకొకళ్ళు యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వాక్య భాగం తీసి పెట్టుకోండి. మరొకరు ప్రకటన గ్రంథాన్ని కూడా మనం ధ్యానం చేసి వాక్య భాగాన్ని ముగించుకొని దైవజ్ఞులకు ఇద్దాం సమయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 20 వాక్య భాగాలు ఉన్నాయి. ఈ పాఠం యొక్క సారాంశం ఏమిటంటే యేసు పునరుత్థానం చెందడం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, 14 నుంచి మనం చూస్తున్నాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనం నాకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మునందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనలో 2 లక్షణాలు ఉండకూడదు. దేవుని బిడ్డలమే, తండ్రి అయిన దేవునితో మనం సహవాసం చేస్తూ ఉన్నాం.
తండ్రి అయిన దేవునితో మనము సహవాసం చేస్తూ ఉన్నాం. జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. బిడ్డలు, చదవలేని బిడ్డలు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఇది చాలా అమూల్యమైన దేవుని వర్తమానం. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు గద్దించే వాణిగా ఈ దినానున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన పక్షపాతి కాదు. ఒకరిని గద్దించి ఒకరిని ప్రేమించి ఆయన కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన గద్దించాడంటే జీవితం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన గద్దించడం మొదలు పెట్టాడంటే నీ జీవితం ఉండదు. ఆయన గద్దింపును ఆపగలిగిన వాడు ఎవడు లేడు. ఆమేన్. హల్లెలూయా. ఆ గద్దింపు విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. తిన్నాను నిన్ను ఇంకా ఎందుకు గద్దించుకొని ఉంటున్నాడో తెలుసా? నీవు ఆయన బిడ్డవై ఉన్నావు, ఆయన స్వరూపమై ఉన్నావు, ఆయన పోలికై ఉన్నావు, ఆయన సొత్తై ఉన్నావు. నువ్వు మారు మనసు పొందాలని ఇంకా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది నీకు తెలియక, అది నాకు తెలియక, అది మనకు తెలియక మన ఇష్టానుసారముగా ఉండినట్లయితే ఆయన గద్దించే వానికి దినానున్నాడు. ఆమేన్. హల్లెలూయా. శిశువులు ప్రభువారితో ఉన్నారు. ఆయన మరి లేచి ఉన్నాడు, పునరుత్థానుడై ఉన్నాడు ప్రభువారు. ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. అయితే ప్రభువారు ఎప్పుడో చెప్పాడు, నేను 3వ దినాన లేస్తాను అని చెప్పాడు. ఎందుకైనా మంచిది, 3వ దినాన లేస్తాడని చెప్పాడు కదా. సమాధిని బలంగా ప్రతిష్ఠితం చేసి గొలుసులతో గట్టి, తాళాలు గట్టి, రోమా సామ్రాజ్యం యొక్క ప్రభుత్వపు అధికారశీలు వేసి అక్కడ మళ్ళీ కాపలా. హల్లెలూయా. మరణము యొక్క తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. మరణం యొక్క తాళపు చెవి తండ్రి దగ్గర ఉండగా ఆయన దూతను పంపించాడు. ఆయన దూతను పంపించి ఆ యొక్క సమాధి రాయిని దొర్లించి ఆ వారందరూ గజగజ పనిపోయారు. ఇలా పని వీళ్ళు చేసుకున్నారంతే, వాళ్ళనేమన్నా. హల్లెలూయా. ఎందుకంటే అధికారులను నియమించింది తండ్రి అయిన దేవుడే. ఆమేన్. హల్లెలూయా. వీరి పని వీరిదే, వారి పని వారిదే. తండ్రి అయిన దేవుడు తన దూతలను పంపి ఆ మరణం యొక్క తాళపు చెవిని ఇచ్చి, చేతికిచ్చి పంపించి ఆ యొక్క సమాధి యొక్క ఆ పెద్ద బండను దొర్లించి తాళాలు తీసి గొలుసులు తీసిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. మహిమ శరీరాన్ని ధరించి బయటకు వచ్చాడు. అలా వచ్చి ఆ 11 మంది భోజనమునకు కూర్చున్నప్పుడు ప్రభువారు ప్రత్యక్షమై తాను లేచిన తరువాత, మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వాక్య భాగం చూడండి. నమ్మిన బాప్తిస్మం పొందినవాడు. నానా ఎక్కడికి వెళ్ళాను? నేను 14 చూడమని చెప్తున్నా, జాగ్రత్త. 16, 14. ఆ పిమ్మట 11 మంది శిష్యులు, అంటే 12వ వాడు ఎక్కడికి వెళ్ళాడు? 12వ వ్యక్తి ఎవరు? యూదా ఇస్కరియోతు. హల్లెలూయా. ప్రభువును పట్టించి ఆ సహవాసంలో నుంచి అసలు ఈయన గద్దించాలి ముందు. హల్లెలూయా. ఎంతో మంది గద్దించారు. ఆ యోధ మంచోడు కాదు, వాని సంగతి మాకు తెలుసు,
నువ్వే నీ వెంట పెట్టుకొని అదే పనిగా సంచి కూడా ఇచ్చావు. ఏ సంచి? ఖజానా సంచి. కోశాధికారిని చేశావు, వెంట పెట్టుకొని పిలుస్తా ఉంటావు అదే పనిగా. నువ్వెవరు అనడానికి? హల్లెలూయా. తండ్రికి ఇష్టమైంది ప్రేమిస్తూ ఉన్నాడు, వెంట పెట్టుకుంటాడు. ఆమేన్. వెంట వచ్చేది అది నీ ఇష్టం. విడిచిపెట్టి వెళ్ళిపోయావంటే అది ఇక నీకు నీవే ఉత్తరవాది. ఆమేన్. హల్లెలూయా. ఎవరు నిన్ను వెళ్ళిపోమన్నారు? నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఆమేన్. హల్లెలూయా. ఎవరు త్రోసేస్తారు? ఎవరు వెళ్ళిపోతారు? త్రోసి వేసేవాడు ఉన్నాడు, వెళ్ళిపోయేవాడు ఉన్నాడు. తండ్రి అయితే త్రోసి వేసేవాడు కాడు, వెళ్ళిపోమ్మని చెప్పేవాడు కాదు మన తండ్రి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి నమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకం గద్దించి వదిలేశాడా? మీరు నన్ను నమ్మలేదు, నేను చెప్పిన మాటలు మీరు జ్ఞాపకంలోనికి ఉంచుకోలేదు. మీరు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి, నాతో సహవాసం వద్దు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి, అసలు నా పరిసర ప్రాంతాల్లో ఉండవద్దు అని తండ్రి ఏమాత్రం చెప్పలేదు. ఆమేన్. హల్లెలూయా. గద్దింపు సరి అయిన మార్గమునకు సూచన. హల్లెలూయా. నిన్ను గద్దించాడంటే నిన్నెంతో ప్రేమిస్తున్నాడని అర్థం. నీవు సరి అయిన దారిలోనికి రాడు. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. మనకెందుకులేమ్మా, వందనాలు పెడితే నాకు చాలు అనుకుంటే నేను సేవకుని కాదు. హల్లెలూయా. దేవుని సేవకుడు చూసిన దాన్ని సహించడు. అన్నగారు నాతో అంటా ఉంటాడు, చాలా జాగ్రత్తగా ఉండాలని అంటాడు. అమ్మో, నాతో అంటున్నాడు ఏందని నేను భయపడుతున్నా. హల్లెలూయా. నిజమే, ఒకరినొకరు మేము బలపరుచుకుంటూ ఉంటాం. ఆ మాటలు దేవుని మాటలు, అవి దేవుడు పలికించే మాటలు. నువ్వు నడిచేటప్పుడు, వెళ్ళేటప్పుడు, చూచేటప్పుడు ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు సహోదరుల నుంచి. హల్లెలూయా. అంతేగాని నిన్ను అవమానపరచడానికి కాదు. ఆ గద్దింపు ఎలా ఉంటుందంటే, వీరికి ఆ గౌరవించలేని వాడికి ఎలా ఉంటుందంటే, నువ్వు చెప్పావులేయా నువ్వు అనేసి వెళ్ళిపోయిన దాఖలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. అది మరోసారి చెప్తా, పాఠ్యభాగం నా మాటలు కాదు, దేవుని వాక్యమే చూపిస్తున్నాడు నాతో నీతో మాట. ఆ మాటలతోనే మనకి బలము, ధైర్యము, శక్తి, జీవము. ప్రియ దేవుని బిడ్డలారా, గద్దించి వదిలేశాడా? వదలలేదు. మీరు సర్వలోకమునకు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాలి? ఆమేన్. హల్లెలూయా. మరోసారి చెప్పండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆమేన్. హల్లెలూయా. ఎంత బాధ్యత ఉందో తెలుసా? ఈ దినాన మీకు కూడా బాధ్యత ఉంది ఇక్కడ సంఘం. ఆమేన్. హల్లెలూయా. మీరు ఏమి పని చేయాలో ఆ పనికి మీరు అర్హులు. సేవకుడు ఏదో ఆవేశంలో గద్దించవచ్చు, దాన్ని కొట్టిపారేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ చెవిని నీ చెవితో వదిలేయాలి. నేను ఒక్కోసారి కోపపడతా ఉంటాను అన్న మీద, పట్టించుకోడు, ఏమాత్రం ఫీల్ కూడా అవడం. అంటే ఏంది నన్ను అనేవాడు అని కూడా అంటావు. దేవునికి స్తోత్రం. అది తండ్రి మాకిచ్చిన మనసు. ఆమేన్. హల్లెలూయా. మనమంతా ఒక కుటుంబము, పరిశుద్ధమైన రక్తం ద్వారా సంపాదించి కొనబడిన కుటుంబం ఇది. నేనెవరో
అనొకన్ని ఎవరో. ఈ బంధం ఎందుకు వచ్చింది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రార్థన చేశాను, అయ్యా ఈ గుంటూరు పట్టణంలో నీ బిడ్డలైన వారు, నీవు ప్రేమించిన వ్యక్తి, వారి దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళయ్యా, నన్ను తీసుకెళ్ళి అప్పగించన్నా. ఆమేన్, హల్లెలూయా. దేవుడి కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీతో నన్ను ఉంచినందుకు తండ్రికి వందనాలు, మీకు వందనాలు. హల్లెలూయా. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఏమిచ్చి నేను మిమ్మల్ని సంపాదించుకోగలను? ఇది ఎంతో విలువైన ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రేమ నేను పోగొట్టుకుంటే నేను వ్యర్థుడను, నేను మనిషిని కాదు. నా ముక్కు తెలీదు, నా ముఖం తెలీదు, నా బయోడాటా తెలీదు. దేవుని బిడ్డ అయినటువంటి ఆనోకు అన్నగారిని బట్టి, తండ్రి నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, మీ ప్రేమను బట్టి, ఆయన చూపుతున్న ప్రేమను బట్టి నేను మీ ముందు నిలబడగలిగాను. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. నేనే కాదు, మీరు కూడా అలాగే ఉండాలి దేవుని సన్నిధిలో. దుష్టుడు అనేకమైన ఆలోచనలు నిన్ను ప్రేరేపించే. గత వారం మనం ప్రేరేపణ మీద మాట్లాడాం. వాడు ప్రేరేపిస్తా ఉంటాడు, గురుగులేస్తా ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి. ఇవి దేవుని మాటలు, నా మాట కాదు, కల్పితాలు కాదు. దేవుని బిడ్డలు ఐక్యతగా లేకుండా, సమాధానంగా లేకుండా, ప్రేమ లేకోకుండా విడిపోయి పలసదనం అయిపోయి బలహీనలు అయిపోవాలి. వాడు చూచి ఆనందించాలి. అనేకమైన ఆలోచనలు నిన్ను ప్రేరేపించే. గత వారం మనం ప్రేరేపణ మీద మాట్లాడాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఐక్యతను వాడు పాడు చేస్తాడు దుష్టుడు. దేవుని బిడ్డలందరికీ చక్కగా జమ అవుతున్నారు, ఇక్కడ ఆయన మహిమపరుస్తున్నారే. ఈ లోకము నాది కదా, వీళ్ళది కాదు కదా. మరి వీళ్ళు ఎలాగా వాళ్ళ తండ్రిని ఆరాధించడానికి సిద్ధపడుతున్నారని వాడు గురుగులేస్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి బిడ్డలు. దేవుని బిడ్డలు దేవుని వాక్యం చేత బలపడుతూ, ఒకరినొకరు ప్రేమ కలిగి, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరికొకరు హెచ్చరించుకుంటూ బిడ్డలు సిద్ధపడుతూ ఉండాలి. మనమే కాదు, ప్రతి వారము మన కుటుంబంలో ఉన్న వారిని కూడా మనతో పాటు తెచ్చుకోవాలి. హల్లెలూయా. తగ్గకూడదు, సంఖ్య తగ్గకూడదు. హల్లెలూయా. మన కుటుంబంలో ఉన్నారుగా. ఏందయ్యో చెప్తున్నాను, నీ వాళ్ళేది? నా వాళ్ళు నా ఊర్లో ఉన్నారు, నన్ను ఆపేసే ఉంది. ఈరోజు ఉండు, ఇక్కడ మందిరం ఉంది, ఇక్కడ ఉండు, ఇది ఈ వారం ఇక్కడ ఉండు అనేసి ఆపగలిగారు. నేనేమాత్రం ఆగలేదు. దేవుడు నన్ను నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అక్కడ కూడా మనం తండ్రిని స్తుతిస్తాం, కానీ ఇక్కడ దేవుడు బాధ్యతనిచ్చాడు కనుక ఈ బాధ్యతను మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా తండ్రి గద్దించి 15వ వాక్య భాగం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సరేయ్యా, నువ్వు చెప్పావు, మేము వెళ్ళి ప్రకటించాం, లాభం ఏంటి మాకు అని అడుగుతున్నా నేనే. హల్లెలూయా. తండ్రిని అడిగాను అనుకో. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు చెప్పినందువల్ల నా వాక్యాలు అంగీకరించిన బిడ్డలు విశ్వసించి నన్ను నమ్మి రక్షించబడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రక్షణ అందరిలో రావాలని కోరుకుంటున్నాడు తండ్రి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. నమ్మకపోతే ఏమైద్దయ్యా? నమ్మని వానికి
ఏకవచనం, ఎవడైతే నమ్మడో వానికి శిక్ష విధింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు తప్పించగలరు? ఇక్కడైతే తప్పించుకోగలం, ఇక్కడైతే మనం ఖచ్చితంగా తప్పించుకోగలం. కానీ తండ్రి అయిన దేవుని చేతి నుండి తప్పించుకోలేం. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈరోజు బిడ్డలు, ఇద్దరు బిడ్డలు బాప్తిసం, ఇద్దరా ఒకళ్ళ? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు బిడ్డలు బాప్తిసం తీసుకున్నారు, బిడ్డలు రక్షించబడ్డారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు పరిశుద్ధమైన దేవుని యొక్క వర్తమానాన్ని బిడ్డ ఉంటూ వాక్యానుసారంగా జాగ్రత్త పడుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ తండ్రి యొక్క బిడ్డగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ సహవాసం చేస్తూ దేవుని యొక్క కుమార్తెగా ఈ లోకంలో రక్షింపబడే వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వాక్య భాగం చూసి దైవజనులకు ఇద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వాక్య భాగం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలి కొనడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవాహారం ఆయన అయి ఉన్నాడు. ఆయన ఆహారమును నువ్వు తినినప్పుడు నువ్వు రక్షింపబడిన వాడవు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు రక్షింపబడిన వారు, మీరు రక్షింపబడిన వారు. రక్షించబడి ఎక్కడ ఉంటామయ్యా? చూడండి వాక్యం. రక్షించబడి మేము ఎక్కడున్నాం? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చూడండి. ఫైనల్ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం చెప్తండి. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచి తిని అంటున్నాడు యోహాను గారు. హల్లెలూయా. దర్శనంలో ఆయన గాలి పట్టుకుంటే ఎంతమంది బతుకుతారు చెప్పండి? హల్లెలూయా. ఆయన గాలిని తన హస్తముతో, తన గుప్పిట్లో గాలిని పట్టుకుంటే మనం బ్రతకగలమా? హల్లెలూయా. సరే, తర్వాత మరియు దేవుడగు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత అక్కడి నుంచి వచ్చిన తర్వాత 20 చూడండి. 21 13 చూద్దాం తల్లి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరో, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా. ఎవరంటున్నారు? యోహాను గారు అంటున్నాడు. 4 సింహాసనం ఉంది, సింహాసనం చుట్టూ 4
24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి. వారిలో ఒక పెద్ద అడుగుతున్నాడు యోహాన్ని, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు? తల్లి, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు వీరెవరని అడుగుతున్నాడు యోహాను గారు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను 14 యోహాను సువార్త 7:14 అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా పెద్ద ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని. దేవునికి మహిమ కలుగును గాక. రక్తంలో వస్త్రాన్ని తెలుపు చేసుకోవడం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. వస్త్రం అనగాన్ని అంత హృదయం, అంతఃశుద్ధీకరణ, నీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవటం. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు హృదయాన్ని శుద్ధి చేసుకున్నారు. దేవుని బిడ్డలుగా రక్షించబడి బాప్తిసం తీసుకొని ఆయన యొక్క శరీరాన్ని భుజించినటువంటి వారుగా ఉన్నారు వీళ్ళందరూ. మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకుని, అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బాప్తిసం తీసుకున్న బిడ్డలు ఆ విధంగా ఉండబోతున్నారు పరలోక రాజ్యంలో. హల్లెలూయా. అలా ఉండాలని ఆయన రాకడ ఇంకా ఆలస్యం చేస్తున్నారు నీ కోసం. ఆయనను నమ్మినంత మాత్రాన కాదు, ఆయన సన్నిధిలో ఉన్నంత మాత్రాన కాదు, ఆయన పనిని జరిగించాలి. ఆమేన్, హల్లెలూయా. నీకు ఇచ్చిన తలాంతును నువ్వు దేవుని సన్నిధిలో నెరవేర్చే బిడ్డగా ఉన్నావు. నువ్వు ఒక ఇటుకిరాయి. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని ఆయన వదిలిపెట్టడు. పసి బిడ్డతో సహా తలాంతు ఇచ్చాడు. అయ్యా కొండ మీద ప్రసంగం చేశాం 3 రోజులు, బిడ్డలను పంపిద్దాము, భోజనం పెట్టండి వీళ్ళకి. ఏమో పెడతామయ్యా, మా నుంచి వెళ్ళాలంటే చాలా దూరం, దొరికిద్దో దొరకదో తెలీదు, ఎంతో ఖర్చుతో కూడింది, ఎలా పెట్టాలి అని ఆలోచన చేస్తాడు ఒక బిడ్డ, చిన్న బిడ్డ. మా వెనకెవరు ఒకళ్ళు లేచి ఇట్రండి మాట్లాడారు, నాకు ఇంకా కష్టం, ఇటు కూర్చొని దయచేసి. హల్లెలూయా. చిన్న బిడ్డ దిగ్గర లేచి, ఇదిగో నా దగ్గర ఉన్నాయి 5 రొట్టెలు 2 చేపలు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో ఆ చిన్న బిడ్డ ఒక తలాంతై, ఒక పాత్ర అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి ఆకలి తీర్చాడు ఆ కుటుంబం. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డ ఇస్తే గబక్క నోట్లో పెట్టేసుకుంటారు. వానికి ఏం తెలియదు, అది ఇది మంచిదా చెడుదా అని కూడా తెలియదు బిడ్డకి. తల్లి ఇచ్చినటువంటి ఆ సత్తి మూట 3 దినాలు దగ్గర పెట్టుకొని, ఆ రొట్టెలు 3 దినాలు దగ్గర పెట్టుకొని దేవుని బిడ్డల కొరకు దాచి ఉంచాడు. హల్లెలూయా. ఈ దినాన నీవు కూడా అలా దాచి దేవుని కొరకు ఇవ్వడానికి ఇష్టపడాలి. ఆమేన్, హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచింది గాక మిగిలించాడు దేవుడు. హల్లెలూయా. అంటే నీ జీవితం అలా మిగులుబాటుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అంత మందిని ఆదుకునే స్థితి నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. మిగలడం అంటే మామూలు విషయం కాదు, అది ఆశీర్వాదం. నీ కుటుంబం ఆశీర్వదించబడడానికి, నీ వంశం 1000 తరాలు ఆశీర్వదించబడే విధంగా దేవుడు ఆనాడు పలికిన
నిర్గమాకాండం 20లో పలికినటువంటి మాట ఇక్కడ దేవుని బిడ్డల పక్షాన జరిగింది. హల్లెలూయా. తరుగులేనిది దేవుని యొక్క ఆశీర్వాదం ఎవరు ఇవ్వలేరు ప్రియ దేవుని బిడ్డలారా. అందువలన ప్రకటన గ్రంథం 7:15 చూడండి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడే తానే తన గుడారము వారి మీద కప్పును. హల్లెలూయా. అక్కడ ఏం అవసరంలా, బిల్డింగ్లు అవసరంలా, రేకులు అవసరంలా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గుడారాన్ని కప్పేవాడుగా ఉన్నారు. ప్రభు చెప్పాడు, వారికి ఇక మీద ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. దేవునికి మహిమ కలుగును గాక. రక్షించబడ్డ బిడ్డల జీవితాల పరిస్థితి అది. నీవు రక్షించబడినట్లయితే, బాప్తిసం తీసుకున్నట్లయితే నువ్వు పునరుద్ధానం చెందిన వారివి, చెందిన వారు. మీరు దేవుని రాజ్యంలో ఆయన ఎదుట ఆ విధంగా తన గుడారంలో నివాసం చేస్తారు. హల్లెలూయా. ఇంకా చాలా ఉంది, సమయం నాకు సరిపోదు. నా తర్వాత సంఘ కాపరి గారికి మనం గౌరవం ఇవ్వాలి. హల్లెలూయా. వచ్చినప్పుడల్లా సమయాన్ని నేను తీసుకుంటున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యాలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, కృపా సత్య సంపూర్ణుడవై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా, కృపా సత్య సంపూర్ణుడవై మా మధ్యలో నివసించుట న్యాయమా, మము పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మనల్ని దేవుడు పరిశుద్ధపరిచే దేవుడు. పిల్లలు, మనల్ని ఏం కావాలండి? శుద్ధి. ఓకే, 10 నిమిషాలు. మనము శుద్ధీకరంగా ఉండాల. హల్లెలూయా. మీ మొఖాలు చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే దేవదూతలు లాగా ఉన్నారు ఇవాళ. నా భయం ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత కాంపౌండ్ దాటితే దయ్యాలు అవుతారేమో అని భయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము అన్న ఒక మాట చెప్పాడు, హృదయ శుద్ధి. ఏ శుద్ధి అండి? ఆమేన్. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ఇక్కడున్న ధన్నులే, బయటికి వెళ్ళినా ధన్నులే, ఎక్కడికి వెళ్ళినా నీవు. ఎందుకని? నీ హృదయం ఎలా ఉందండి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము మన హృదయము ఎప్పుడైతే శుద్ధీకరంగా ఉంటుందో మనలోనికి యేసయ్య వస్తాడు. యేసయ్య రావటమే కాదు, ఆయన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆమేన్. కానీ ఏది జరగాలన్నా నేను ఉదయం ఆశ్చర్యపోయాను. అమ్మో, ఏం చేయాలి? టైం అవుతుంది. భయం వచ్చి బాప్తిసం అంది. పొరపాటున లేట్ అయితే దాన్ని శిక్ష వది నా మీద పడుద్దేమో అని భయపడ్డాను. హల్లెలూయా. నాకు
ఇవ్వమనేటప్పుడు ఇవ్వలేదు, కానీ వద్దన్నప్పుడు మీరు అన్నయ్యలని పరిగెత్తుతారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నాకు చాలా సంతోషం. ఏంటంటే ఒక ఆత్మని దేవుడు దగ్గరకు తీసుకెళ్లిపోయేది. హల్లెలూయా. బాప్తీసము తీసుకున్న మనము శుద్ధ హృదయం కలిగి ఉండాలా, మంచి మనసు కలిగి ఉండాలా. వర్గమ్మా, నువ్వు జూనియర్ మాకంటే నీకంటే ముందున్నోళ్ళు అనుకోవద్దు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఇప్పుడొక ప్రత్యేకమైనగా ఉండాలి. హల్లెలూయా. ముందుగానే మందిరానికి రావాలా, పరిచర్య చేయాలా. వీళ్ళందరూ అట్ట చేసిన వాళ్ళే, ఇప్పుడు సీనియర్లు అయ్యారులే, కానీ అందరూ అట్ట చేసిన వాళ్ళే. హల్లెలూయా. పాపం చాలా మంది ఇంకా చేస్తూనే ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, హృదయము శుద్ధీకరంగా ఉండాలి. ఫస్ట్ బాప్తీసం తీసుకున్న మనలో కక్షలు ఉండకూడదు, మనలో కార్యపాణ్యాలు ఉండకూడదు, మనలో కక్షలు ఉండకూడదు. ఒకరితో ఒకడు సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంకొకటి, అనాలోచన ఉండకూడదు. ఈ రోజున బల్లలో పాలుబందులు పొందుతున్న మనం రాత్రి నుంచి అబ్బా ప్రభువా 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 అని ప్రార్థన చేస్తున్నా, బాగానే ఉంది. ఈ 3 తర్వాత అయిపోయిన తర్వాత మూమెంట్ మారకూడదు. హల్లెలూయా. నువ్వు ఇలాగే కంటిన్యూగా చేస్తే నీ కుటుంబము ఆశీర్వదించబడుద్ది. ఆమె నీకు మేలే, నీకు మేలు కలుగుద్ది. కానీ ఈ రోజున మరియమ్మ దేవుని సన్నిధిలో పేరే నా కంటే ముందు, ఏం పేరమ్మా నీకు ముందు? అసలు మరియమ్మ పెట్టింది ఎవరమ్మంటే, నా పేరు ఫస్ట్ ఏ అమ్మా? పోలేరమ్మ అంటే. ఏ అమ్మా? కానీ ఆ పేరును మార్చబడి ఇప్పుడు దయాప్రాప్తురాల శుభం. కనుక మీకు మంచి దైవజనులు వర్తమానాన్ని అందించారు. ఎందుకంటే నేను సమయం పాటిస్తాను. హల్లెలూయా. సమయం చాలా ఇంపార్టెంట్. సమయం పోయిందా లేదా నీకు మళ్ళీ కదా అంటే మీరు పాటించరని అర్థం. మేము పాటిస్తున్నాం. మేము పాపం 3 4 రాజు, రమేష్, నాగ మేము ముందొచ్చి పాటలు పాడి 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 ఉంటాం. మీరు ముందుగా రండి. హల్లెలూయా. పాటలు పాడటం నేర్చుకోండి, ప్రభుని ఆరాధించడం నేర్చుకోండి. దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు చూడలే మరియమ్మని వైట్ అండ్ వైట్ లో. ఈ రోజు దేవుడు ఒక దేవదూతలా కనిపించింది నాకు. హల్లెలూయా. ఈ దూత అలాగే ఉండాలా. పొరపాటుగా టీవీకి వేరొక దానికి అట్రాక్ట్ అయిపోకూడదు. నాకు తెలుసు ఒక ఆయన ఉన్నాడు, తినటానికి ఫుడ్ లేకపోయినా పర్వాలేదు కానీ చెయ్యిలో త్వరగా రీఛార్జ్, టీవీ రీఛార్జ్ చేయి. తినటానికి లేకపోయినా పర్వాలేదు, టీవీ రీఛార్జ్కి మాత్రం ఏముండాలి? సెల్ ఫోన్ రీఛార్జ్ కాదు, టీవీ రీఛార్జ్. టీవీ నేను డిస్టర్బ్ చేస్తుంది, ఒక డ్రీమ్స్ లోనికి నడిపిస్తుంది. ఒక టీవీ ఉంటే ఒక 100 మంది ఉన్నట్టు అర్థం. కనుక పని చేయనివ్వదు, పని చేయటానికి రాదు. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, అయోగ్యంగా దీనిలో చేపెట్టకూడదు. నీ నోటి మాట, నీ హృదయ వాంఛ, నీ మాటలు, నీ తలంపులు, ఇది ఆదివారం వచ్చి శుద్ధీకరించుకొని మిగతా రోజులంతా భ్రష్టత్వం అయ్యేది కాదు. ఈ లైఫ్ ఒక ప్రత్యేకమైన జీవితం. నేనే ఏ ఆహారం? జీవాహారం. నన్ను తిరువాడు, ఆమేన్, హల్లెలూయా, నన్ను తాగువాడు ఇక ఎన్నటికీ. అది మనం ఏదో నామకార్థంగా తిని, నామకార్థంగా బ్రతికి, నామకార్థంగా జీవిస్తే జీవితం కూడా నామకార్థంగా మార్చకూడదు. చేయాల్సిందంతా చేసేసి ఆదివారం వచ్చేసి పళ్ళలో పాలు పొందులు పొందకూడదు. హల్లెలూయా. నీ హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. హృదయ శుద్ధి చేసుకోవాలి, ఆత్మ శుద్ధి చేసుకోవాలి, శరీర శుద్ధి చేసుకోవాలా. ఇవన్నీ శుద్ధీకరించబడితేనే ఎవడు అయోగ్యంగా చేయబెడతాడో శాపగ్రస్తుడవుతాడు. బిర్రగా దాగొచ్చి ఏంది చేయాల్సిందంతా చేసేసి
మోసం చేసేసి, దగా చేసేసి, దొంగతనాలు చేసేసి, ఏమండి వ్యభిచారం చేసేసి, అంటే అలా ఉండకూడదు అంటున్నాను నేను. హల్లెలూయా. ఇది మనము కట్టుకుంటున్న దేవుని సంఘం, ఇది దేవుని పరిచర్య. చూసేవాళ్ళు మన 100 మంది అంటారు. మనం ఎప్పుడైతే సిన్సియర్గా ఉంటావో, సిన్సియర్కి ప్రమోషన్ గ్యారెంటీ. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను నీవు శుద్ధీకరించుకో, నిన్ను నీవు పవిత్రపరచుకో, కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ప్రభువా, నేను అయోగ్యంగా దీనిలో చేయి, అయోగ్యంగా నేను పాలు పొందుకోకూడదు. జాగ్రత్తగా ఉండాల. ఆ రోజులలోనండి, ఈ రోజుగా ఆ రోజులలో పాస్టర్ గారికి ఒక నల్లటి తాడు ఉండేది తెలుసా? యాజకుడికి ఏముండేది? నడువుకు తాడు ఉండేది. ఎందుకు తెలుసా? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ పాస్టర్ గారు కూడా అయోగ్యంగా ఉంటే ఫట్ అక్కడే, తెలుసా? అక్కడే ఫట్ అయితే ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళకూడదని ఆ నల్లటి దారాన్ని పెట్టి ఏం చేస్తారు? గుంజుతారు బయటికి. చెబుతున్న మీకే కాదు, మాకు కూడా. హల్లెలూయా. మీకు ఒక కొరడాతో కొడితే అన్నగారులకు మాకు అన్న అనిపించుకుంటాం కదా. 2 కొరడాలండి. ఏ కొరడాలు? 2 తీర్పులు. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు తీర్పు ఉంటుంది, నేను జాగ్రత్తగా, మేము జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. నా ఇష్టానుసారంగా నేను బ్రతికి, నా ఇష్టానుసారంగా నేను చేసి, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తే జాగ్రత్తగా. ఆమేన్. హల్లెలూయా. అందుకు ప్రియాదేవుని బిడ్డలారా, చాలు. 100 మందితో కాదు మనం వెళ్ళాల్సింది. నరకానికి వెళ్ళడం కంటే 10 మందితో పరలోకం వెళ్ళటం ఎంతో. మాటలు తగ్గించుకోవాలి, తలంపులు తగ్గించుకోవాలి, ఏమిటి కొండెపు మాటలు తగ్గించుకోవాలి, అక్కడ మాటలు ఇక్కడ తగ్గించుకోవాలి. ఇది మార్చుకోవాలా? ఇక ఎప్పుడు మార్చుకుంటాం? 40 వచ్చాయి, 50 వచ్చాయి, 60 వచ్చాయి. ఎంత వచ్చినా నీ బుద్ధి మారకపోతే ఎలా? బుద్ధి మార్చబడాలి. హల్లెలూయా. నీ బుద్ధి మారితే ఆటోమేటిక్ గా ప్రభు దీవిస్తాడు. ఆమేన్. ఆటోమేటిక్ గా ప్రభు ఇస్తాడు. ఇవ్వటం గురించి నువ్వు భయపడమాక, నువ్వు సిన్సియర్ గా ఉంటే చాలు. నువ్వు కనిపించని రోజే కాదయ్యా. నువ్వు మాట్లాడని మీ ఆయనతో మాట్లాడకుండా ఒక అరగంట ఉండి చూద్దాం. మీ ఆవిడతో అరగంట సేపు నువ్వు మాట్లాడకుండా ఉండి చూద్దాం. వీళ్ళతోనే నువ్వు ఉండలేకపోతే యేసయ్యతో ఎలా ఉండగలుగుతా? ఆమె. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, మనందరం క్షేమదాయకంగా ఉండాలి. హల్లెలూయా. అందరూ ఆశీర్వదించబడాలా. ఏమన్నాడు? ఇందాక అన్నామంటున్నాడు, దేవుడు మిమ్మల్ని పోషించేవారిగా చేస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆదరించేవాడిగా చేస్తాడు. అందుకే రేపు ఉదయాన్నే అందరి కోసం అరుణోదయపు ఆరాధన. హల్లెలూయా. రేపు ఉదయం 6:30 గంటలకి. ఎన్ని గంటలకండి? వాళ్ళు నేను అసలు 6 అనుకున్నా, వాళ్ళు మాకు అరగంట పెంచారు. 6:30 గంటలు మొదలు పెట్టుకోరు, 9 వరకు ఏకధాటిగా ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఈ సమస్యలు పాపం అక్క శనివారం వచ్చింది, అది శనివారం వచ్చింది, కరెక్ట్ టైంకి వచ్చింది. మేము అప్పటికి లేవలే. కనుక నా ప్రియాదేవుని బిడ్డరా, మీరు దయచేసి రేపు సేవకులు ఒక 40 మంది మనకు చెప్పారు, వస్తున్నారు. వారి కోసం మనము సిద్ధపరుస్తూ ఉన్నాం. ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. మందిర పునాది కార్యక్రమం. ఇదంతా కూడా తీసేసి ఒక రేకులు కిందకి రేయలేదు. అందరం నిలువు చేతులతో నిలబడడం. దేవుడే మనల్ని నింపును గాక. ఆమేన్. మీరు భయపడద్దు, ప్రభువే కార్యం చేస్తాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. సాతానుడు అందరినీ గలిబిలి కలిగిస్తున్నాడు. అంటే సంఘంలో కాదు నేను అంటుంది, బయట పరిస్థితులు. ఎవరితో కూడా రమేష్ గాబి ఎవరితో కూడా వ్యాజ్యం ఆడదు, ఎవరితో కూడా మీరేం మాట్లాడకూడదు.
ప్రార్థనకి వెళ్తున్నాం, భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, నవ్వుతూనే మనం వాళ్ళకి సమాధానం చెప్పాలి. హల్లెలూయా. మన భక్తిని కనపరచు కనుక మనము దేవుని సన్నిధిలో అందరము కూడా సమృద్ధి ఆశీర్వాదాలు